హలో, నేను వచ్చిందమ్మ వాసంతి. చాలా రోజులైందండి వంట ప్రోగ్రాం పెట్టి. అందరూ అవుతున్నారు వంట పెట్టడం లేదే అని. అన్నిలో భూములలో పెడుతున్నాము. సరే అందుకని ఇవాళ ముందు పెడేస్తున్నాం, ఒళ్ళు పెట్టేస్తున్నా పెడుతుంటా. పెసరపప్పు సామలు మేము వాడుతున్నా అన్నానికి అయ్యే వేసి పొంగల్ చేస్తున్నా ఇవాళ. రేపు నుంచి ఏదన్నా వెరైటీగా చేస్తాం. ఇంకెందుకు ఆలస్యం, బయలుదేరేస్తాం పోయినాక. పొంగలికి ఇదిగో సామలు పెసరపప్పు ఈ గ్లాస్తో తలదుడిసి పెసరపప్పు వేసా. నిండా ఎత్తుగా వచ్చేటట్టు ఈ పోసేసాం. సామలు ఒక వెరైటీ రంగు పోసేసాం. అది జీడిపప్పు ఒక ఇంగ వేస్తాను. మిరియాల పొడి మిక్సీకి వేస్తున్నాను. మిరియాల పొడి ఒకటి తలగల ఎందుకో మిరియం, జీలకర్ర కావద్ద అందుకని రెడీగా పెట్టేసేసాను. అన్నీ ముందు నూనె పోస్తాను, కొద్దిగా నూనె పోస్తాను, అవన్నీ నెయ్యి వేస్తాను. కొద్దిగా పోసేసాను. మనకి పొయ్యి కాడికి వస్తేనే తేరడం. ఒక స్పూను జీలకర్ర అనుకోండి, నేను చిన్న స్పూన్ కాబట్టి 2 సార్లుగా వేసాను. మిరియాల పొడి, ఇంగువ కూడా వేస్తే అదొక స్మెల్ అన్నమాట. వేసేసా. ఇదిగో జీడిపప్పు ఎక్కువ యాగకపోయినా పర్వాలేదు, అందుకని లాస్ట్లోనే వేసేసాను. అట్టంటి కాలం వేసేసాను. ఇంకా బియ్యం వేసేస్తున్నా. మూడు, 4, 5, 6, 7, 8 పోసేసా. తగ్గని ఎక్కని బాగా ఉడకాలి అందుకని పోసేసాను. సామల ఎట్లా ఉప్పు ఎక్కువ పడుతుంది అందుకని వేసేస్తున్నాను. సరిపడి వేసేసాము. ఇప్పుడు బాగా కలబెట్టేసి మూత వేస్తాను. ఇంకా అది ఉడికేసాక గుమగుమలాడుతుంది పొంగలి రెడీ. పెసరపప్పు పొంగలి. సూపర్. ఉప్పు కూడా సరిపోయింది, మనకు ఉప్పు కూడా సరిపోయింది. ఇప్పుడు గుమగుమలాడే పొంగలి మనం వేసుకొని చూస్తాం, టేస్ట్ చూస్తాం. గుమగుమలాడే పొంగలి
చట్నీ, కొబ్బరి చట్నీ. నువ్వు చెప్పావు, నేను వినలేదు. స్పూన్ మర్చిపోయారు. నువ్వు చెప్పావు, నేను వినలేదు. సూపర్ ఉంది. మా అల్లుడు చెప్పాడు, వాడు తినరా అది బాగుండదు, ఇదే వాడు తినడం వల్ల వాడు అందుకని ఇంట్లో సాగులు ఉన్నాయట, పొంగల్ చేయించుకొని తింటాడంట 4 రోజులకు ఒకసారి. 4 రోజులకు ఒకసారి పెద్ద పొంగల్ చేయించుకొని తింటున్నాను అనుకున్నా. చాలా బాగుంది. ఏం పర్వాలే, రాత్రి అన్నం బదులు కూడా ఇదే తినేస్తాను. హ్యాపీగా ఉంది. పొంగల్ చాలా బాగుంది. మీరు కూడా చేసుకోవాలనుకుంటే ఈ రకంగానే చేసుకొని తినొచ్చు. టిఫిన్ బదులు తినొచ్చు, మధ్యాహ్నం కూడా ఇది తినొచ్చు, మిగిలితే ఇప్పటికీ సాయంకాలం కూడా తినొచ్చు. నేను మటుకట్టే తింటాను. నాకు బాగా నచ్చింది. వృధాగా ఎందుకు పోవాలి, 2 పిల్లకాయలు ఇస్తే పెట్టేస్తాను. సరేనా? నాకు బాగా నచ్చింది. సాంబారు వేసామంటే పెద్దవాళ్ళకి పెడతామంటే పక్కన నీరసం వస్తుంది వాళ్ళకి. అందుకని దాన్ని పోయి పిల్లకాయలు కొరకుండా పిలిచి పెడతాను. పైనంగా నేనే తినేస్తాను. ఇది కన్నా మీకు నచ్చితే మీరు కూడా ఇట్టే చేసుకొని తినండి. సాంబార్ తింటే ఆరోగ్యానికి మంచిది. కానీ 45 ఏళ్ళు పైన పడ్డవాళ్ళు, అందంగా కనపడాలనుకునేవాళ్ళు కూడా సాంబార్ తినమాకండి. అది శరీరం కింద ఉండే చర్మానికి కింద ఉండే రసాన్ని కూడా పీల్చేస్తుంది, శరీరం ముడత వస్తుంది. అందుకని బ్యూటీషియన్ మెయింటైన్ చేసేవాళ్ళు కూడా తినద్దు సాంబార్ని. అందుకని ఆరోగ్యంగా అనుకునేవాళ్ళు మటుకు తినండి, బాగుంటుంది. నేను మటుకు మాన్ను తింటానే ఉంటాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఒక లైక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. హ్యాపీ.